అనగనగా ఒక అడవికి దగ్గరలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఓ పేద రైతు ఒంటరిగా నివసించేవాడు. ఒక వానాకాలంలో అతడు తీవ్రమైన జ్వరం బారిన పడ్డాడు. సహాయం కోరే శక్తి కూడా లేకుండా అలాగే ఉండిపోయాడు. అతనికి బుజ్జి అనే పిల్లి తప్ప నా అనే స్నేహితులు ఎవ్వరూ లేరు. అతడి నమ్మిన స్నేహితుడైన బుజ్జి అనే పిల్లి రైతు బాధను గమనించి ఓ స్వామీజీని కలవగా అడవిలో ఒక ఆకులు ఔషధమని, కానీ అవి తేవడం చాలా కష్టమని చెప్పారు. కానీ బుజ్జి ఏమాత్రం భయపడకుండా అడవికి బయలుదేరింది. అడవి లోపలికి వెళ్తున్న కొద్దీ బుజ్జి శరీరం కాస్త నల్లగా మారడం గమనించింది. అయినా ఆగిపోకుండా ముందుకు సాగి ఔషధపు ఆకులను తీసుకుని వచ్చింది. అవి ఆ రైతుకి ఇవ్వగా వాటిని నీళ్లలో మరిగించి తాగాడు. వెంటనే జ్వరం తగ్గిపోయి పూర్తి ఆరోగ్యవంతంగా మారి తన స్నేహితుడు బుజ్జితో కలిసి ఆడుకోసాగాడు. ఊరంతా కూడా బుజ్జి ధైర్యాన్ని మెచ్చుకుని ఇక అప్పటి నుంచి బుజ్జి ధైర్యాన్ని తమ అవసరం కోసం వినియోగించుకుంటూ రైతుకి డబ్బులివ్వసాగారు. దాంతో పేద రైతు కాస్త ధనికుడిగా మారి బుజ్జితో కలిసి ఆనందంగా జీవించసాగాడు.